నమస్తే. జనసేన నేత నాగబాబుకి రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం కల్పించబోతున్నామని తెలుగుదేశం పార్టీ తన లెటర్ హెడ్ పైన ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేసింది. సరిగ్గా గత ఏడాది డిసెంబర్ 9న ఈ ప్రెస్ నోట్ వచ్చింది. డిసెంబర్ 9 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఆ సమయంలో ఆ స్థానాలలో ఒకటి నాగబాబుకి ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ నాగబాబుకు రాజ్యసభ ఇవ్వమని అడిగారు. అప్పటికే భారతీయ జనతా పార్టీకి రాజ్యసభ స్థానాన్ని ఒకటి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. సో అంతకు ముందు నాగబాబుకు టీటీడీ చైర్మన్ ఇస్తారంటూ ప్రచారం జరిగింది. బట్ టీటీడీ చైర్మన్ పదవి ఆయనకి దక్కలేదు. టీటీడీ చైర్మన్ పదవిని బీఆర్ నాయుడు కేటాయించారు. ఆ సందర్భంగా నాగబాబుకి రాజ్యసభ స్థానం ఇవ్వబోతున్నారు అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. సో నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించారు కూడా, తమ పార్టీ వైపు నుంచి ఒక రాజ్యసభ ఇవ్వండి అంటూ కూటమిని లీడ్ చేస్తున్న చంద్రబాబుకు నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించారనే వార్తలు కూడా అప్పుడు వచ్చాయి. జనసేన కూడా దాన్ని ఖండించలేదు. నిజానికి రేపో మాపో నాగబాబు రాజ్యసభ సభ్యుడు అయిపోతారు అంటూ చర్చలు వార్తలు వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన ప్రకారం తొందరలో నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నాము అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఆ ప్రకటన చేసింది. ఆ ప్రకటన కూడా నేను పక్కన మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నా. సో 1 ఇయర్ గడిచిపోయినప్పటికీ ఆయనను క్యాబినెట్లోకి ఇప్పటివరకు తీసుకోలేదు. క్యాబినెట్లో ఒక ఖాళీ ఇప్పటికీ ఉంది. ఇమీడియట్గా ఆయన క్యాబినెట్లోకి తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయినప్పటికీ నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోకపోవడం పైన రీజన్ ఏంటో కూటమి వైపు నుంచి ఇప్పటివరకు తెలియదు. నిజానికి ఆ ప్రెస్ నోట్ వచ్చిన తర్వాత వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నాగబాబు మంత్రి అయిపోతారు అంటూ వార్తలు చాలా వచ్చాయి. బహుశా నాగబాబు కూడా అదే అనుకొని ఉంటారేమో. కానీ అప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కారణం ఏంటంటే ఆయన్ను ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, ఎమ్మెల్సీగా బాధ్యతలు ఇచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారు అంటూ ఆ 2-3 నెలలు కాలం గడిపారు. నిజానికి మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇమీడియట్గా చేసేయచ్చు. 6 నెలల లోపు ఆయన ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఉండాల్సి ఉంటుంది. ఆ 2 సభల్లో, శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ సభ్యుడి కావాల్సి ఉంటుంది 6 నెలల లోపు. 6 నెలల పాటు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకపోయినప్పటికీ మంత్రిగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆయన మంత్రివర్గంలో తీసుకోలేదు. చెప్పిన కారణం ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఆయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత, ఎమ్మెల్సీ బాధ్యతలు ఆయనకు వచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారు అంటూ వార్తలు చూశాం. సరే, ఆ సమయం వచ్చింది. నాగబాబుకి ఎమ్మెల్సీ వచ్చింది. ఆయన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారు. మండలికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. 2-3 సెషన్స్ కూడా అటెండ్ అయ్యారు. అయినప్పటికీ నాగబాబుకి మంత్రి పదవి మాత్రం రాలేదు. నాగబాబు మంత్రి పదవి పైన కంటిన్యూస్గా వచ్చిన వార్తలు, ఆయనకి ఏ శాఖ ఇస్తున్నారు అనే దానిపైన కూడా వచ్చిన వార్తలు కూడా ఆగిపోయాయి. మీడియా కూడా స్పెక్యులేట్ చేయడం మానేసింది. సోషల్ మీడియా కూడా దాని గురించి రాయడం ఆపేసింది. ఎందుకంటే అది ఇంకా అయ్యే పని కాదులేని ఒక నిర్ణయానికి వచ్చారేమో తెలియదు, కానీ ఎవరు దానికి సంబంధించిన చర్చే చేయట్లేదు. సరిగ్గా ఏడాది గడిచినప్పటికీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా తమ లెటర్ హెడ్ పైన ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదు? పైగా జనసేనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికిప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఇమీడియట్గా వచ్చిన అడ్డంకి కూడా ఏం లేదు. ఎందుకంటే ఎవరినో తొలగించి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. పోర్ట్ఫోలియో ఖాళీగా ఉంది క్యాబినెట్లో. ఈరోజు అనుకుంటే రేపటికి ఆయన క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. ఈరోజు పొద్దున అనుకుంటే సాయంత్రానికి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. అయినప్పటికీ ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆగుతోంది? దీనికి ఖచ్చితంగా సమాధానం ఎవరూ చెప్పలేరు, ఎవరికి తెలియదు. బహుశా నాగబాబు కూడా తనకు మంత్రి పదవి రాకుండా ఆపుతున్నది ఎవరో, తనకి మంత్రి పదవి ఎందుకు రావట్లేదో తెలియని వాతావరణం ఉంది. ఇప్పటికీ జనసేన పార్టీ నుంచి 3 మంత్రులు ఉన్నారు. కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మరో పోర్ట్ఫోలియో వాళ్ళకు వస్తుందని భావించారు. అది ఇంకా ఆలస్యం అవుతోంది. ఆలస్యానికి కారణం ఏంటో ఇంతవరకు మనం అనుకున్నట్టుగా తెలియదు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సంబంధాలపైన, జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 పార్టీల మధ్య విభేదాలంటూ రకరకాల వార్తలు మీడియాలో వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో 1-2 చోట్ల అటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మా పైన పెత్తనం చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తోంది, మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలకి ఏం చేయలేకపోతున్నాం అంటూ ఓపెన్గా ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కూటమికి సంబంధించిన 2 ప్రధానమైన నాయకులు, చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, ఇంకో 15 ఏళ్ల పాటు కూటమి బలంగా ఉంటుంది, కూటమి కలిసే ఉంటుంది అంటూ పదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ కూటమిలో అంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ సోదరుడికి మంత్రి పదవి హామీ ఇచ్చిన పార్టీని ఎందుకు అడిగి మంత్రి పదవి ఇప్పించలేకపోతున్నారు అనేది జనసేన కార్యకర్తలకు, నాయకులు కూడా అర్థం కాని ప్రశ్న. అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులపైన పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టారు కాబట్టి ఈ పనులు ఆపేశారని, పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్తున్నారు కాబట్టి కూటమి వెనకడుగేసిందని ఇటువంటి వార్తలు చూస్తున్నాం. కానీ ఆ వెనకడుగు కూడా తాత్కాలిక వెనకడుగుగా, ఉత్తుత్తి వెనకడుగానే కనపడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, సీజ్ ద షిప్ అన్నప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సమావేశంలో నేరుగా మాట్లాడినప్పుడు
మేము ప్రభుత్వంగా నిర్ణయం తీసుకొని క్యాబినెట్గా చెప్తున్న తర్వాత కూడా ఎందుకు పోతున్నా, ఎవరు మీకు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎవరు వీటిని ఆపుతున్నారు అని పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సమావేశంలో ప్రశ్నించిన తర్వాత ప్రభుత్వం ఉలిక్కిపడి ఏదో హడావుడి చేసింది. ఈ క్షణానికి కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. సో అంటే పవన్ కళ్యాణ్ ప్రకటన పైన, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిపైన కూటమి సర్కారు చర్యలు ఉత్తుత్తుగానే ఉన్నాయని అర్థమవుతోంది. అమరావతి అదనపు భూసేకరణ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అడ్డు తలిగారు కాబట్టి, కేబినెట్ సమావేశంలో ఆయన అడ్డం చెప్పారు కాబట్టి ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. సరిగ్గా 2 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ కేబినెట్ సమావేశంలో అదనపు భూసేకరణ యాక్సెప్ట్ చేశారు. 16,666 ఎకరాల అదనపు భూసేకరణ పనులు మొదలవుతున్నాయి. సో అలాగే లులు కంపెనీకి భూములు ఎందుకు ఇస్తున్నారు, భూములు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెడుతున్నారని చెప్పారు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా ఏమి ఎక్స్పోర్ట్ చేస్తారు, గోమాంసం ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తారా అని పవన్ కళ్యాణ్ అడిగితే ఆన్సర్ చెప్పలేదు. లులు మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది, అతిగా బిహేవ్ చేస్తుంది అంటూ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు లులు పైన అని వార్తలు చూసాం. ఆ తర్వాత లులుతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం కూడా చూసాం. విశాఖ సమ్మిట్లో లులుకి భూములు కేటాయింపు కూడా చూసాం. సో అంటే పవన్ కళ్యాణ్ మాటలకు కూటమి సర్కార్లో విలువ లేకుండా పోతుందా, ఆయన ఏదో అన్నారు కాబట్టి హడావుడిగా ఏదో చేసి మళ్ళీ ప్రభుత్వం తాను అనుకున్నది మాత్రమే చేస్తుందా అనే దానికి సంబంధించిన వాదనకు బలం చేకూరేలా ఈ 2-3 ఇన్సిడెంట్స్ నేను చెప్పాను. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్. నాగబాబుకి మంత్రి పదవి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ని ఆ సమయానికి మీ అన్నకి మంత్రి పదవి ఇస్తాం కాబట్టి రాజ్యసభ మేమే తీసేసుకుంటామని కన్విన్స్ చేయడం కోసం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఏడాది కాలంగా మంత్రి పదవి అంశంపైన తెలుగుదేశం పార్టీ నానుస్తోందా అంటే డెఫినెట్గా అవును అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం చాలా ఎక్కువ కనపడుతోంది. కూటమి 15 ఏళ్ళు ఉంటుంది, కూటమి 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, మేము కలిసి బలంగా ఉంటాం, పవన్ అన్న అంటూ నారా లోకేష్ మాట్లాడుతున్నారు. పవన్ అన్న నారా లోకేష్ మాట్లాడుతున్నారు. మరి పవన్ ఇచ్చిన హామీని ఎవరు నెరవేర్చాలి? పవన్ అన్నకి లోకేష్ వాళ్ళ తండ్రి ఇచ్చిన హామీని ఎవరు నిలబెట్టాలి? పవన్ అన్నకి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని ఎవరు నిలబెట్టాలి? అసలు దీన్ని ఎవరు అడగాలి తెలీదు. 15 ఏళ్ళు కలిసి ఉండాలనుకున్నప్పుడు, పార్టీల మధ్య నాయకుల మధ్య సఖ్యత ఉండాలనుకున్నప్పుడు, సరైన కోఆర్డినేషన్తో కూటమి వెళ్ళాలనుకున్నప్పుడు ఓపెన్గా బహిరంగంగా అందరి ముందు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆ హామీని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకోకపోతే కూటమి సఖ్యతకు బీటలు వారే ప్రమాదం ఉంది. కూటమి నాయకులు ఆ హామీ ఎందుకు అమలు కావట్లేదు, కనీసం రాష్ట్ర ప్రజలకు కాకపోయినా, రాష్ట్ర ప్రజలందరి కోసం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, రాష్ట్ర ప్రజలందరికీ కాకపోయినా ఆ నాగబాబుని ఒక్కరిని పిలిపించైనా ఆయనకి ఏమైనా చెవిలో చెప్తే కాస్త ఆయన కన్విన్స్ అయ్యి వాళ్ళ క్యాడర్ని కార్యకర్తల్ని కన్విన్స్ చేసుకుంటాడు.